న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి దుర్గ ఆ చనిపోయినటువంటి సాయికృష్ణ పిన్ని గారు డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. విన్నారుగా, డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా ఓడు ఎక్కడున్నాడో తెలియటం లేదు, ఇది కస్టోడియల్ డెత్ లాగా కనిపిస్తుంది, దీని మీద యాక్షన్ తీసుకోమంటే నో యాక్షన్, యాక్షనే లేదు. అది కమిషనర్కి పంపించారు, కమిషనర్ పంపించే డీసీపీకి పంపించారు, డీసీపీ చెత్తబొట్టలో వేశాడు. అంతకుముందు ఎంత ఆరాటపడిందో ఈ కుటుంబం ఆలోచించండి. ఏదో ఒక విధంగా బయటకు తీసుకురావాలి, మా వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తిరిగారు, పోలీస్ స్టేషన్కి తిరిగారు, చివరికి డీజీపీ ఆఫీస్కి కంప్లైంట్ చేశారు, పోలీసులు బతిమిలాడారు, కాళ్ళు గడ్డలు పట్టుకుంది విజయలక్ష్మి గారు వెళ్ళి, కానీ సమాధానం లేదు. ఆ నోటా విన్నారు. ఎవరితో? ఇతనితో పాటు తన్నులు తిన్న వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగితే మీ వాడిని చంపేశారని చెప్పారు, కాల్ చేశారని చెప్పారు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళు కొన్నటువంటి ప్రజలతో, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్తో వాళ్ళు వాస్తవాలు చెప్పారు. మీ వాడిని చంపేశారు, బూడి చేసేశారు, కలిపేశారు, ఎక్కడో మీ వాడు ఇక లేడు అని చెప్పారు. అప్పుడు గుండె పగిలిందని మనం చేస్తున్నాం. ఆ తర్వాత 2వ తారీఖున హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు విజయలక్ష్మి గారు. అంతకుముందు కొన్ని విషయాలు జరిగాయి, అది కూడా బాధాకరం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్లో ఉన్న వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్తే ఒక వర్గం, ఏది పోలీసులకు అనుకూలమైన వర్గం, దాన్ని జరగకుండా చేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినా విజయలక్ష్మి గారి సోదరైనటువంటి దుర్గ ఎడ్యుకేట్ అవటం వల్ల బతివినాడో బామాలో వెలుగులోకి తీసుకొచ్చింది. చివరికి హెబియస్ కార్పస్ పడేయడానికి కూడా వీలు లేకోకుండా కొన్ని అడ్డంకులు సృష్టించారు. అయినా సరే ఎవరినో బతివినాడుకొని హైకోర్టులో హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే 2వ తారీఖున 4వ తారీఖు విచారణకు వచ్చింది. 4వ తారీఖు విచారణకు వస్తే వాళ్ళు చెప్పిన దాని మీద విని, ప్రభుత్వం పోలీసులు చెప్పిన దాని మీద విని 15వ తారీఖున హాజరు పెట్టమన్నారు. ఎక్కడ హాజరు పెడతారు? 15వ తారీఖున. ఇవాళ కూడా హాజరు పెట్టలేదు. 15వ తారీఖు రమ్మంటే 15వ తారీఖు వెళ్ళారు. అప్పుడు మా దృష్టికి వచ్చింది, మేము మాట్లాడటం 15వ తారీఖు ప్రారంభించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. వాళ్ళ కుటుంబం మాకు చాలా సన్నిహితంగా ఉండేది. పూర్వం దివితాలూకాలో పెరిగిన వాడిని నేను. ఇమీడియట్గా నాగేశ్వరరావుతో మాట్లాడాను, విజయలక్ష్మి గారితో మాట్లాడాను, దుర్గతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కన్సర్న్ ఏర్పడింది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం, ఈ అంశాన్ని తప్పనిసరిగా మాట్లాడాలి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం. పక్కన హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, 29వ తారీఖున ప్రొడ్యూస్ చేయండి ఈ లోపల బతికుంటే అనేది. ఒక చిన్న డైలాగు ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే, విజయలక్ష్మి గారు మాట్లాడుతున్న మాట, అయ్యా చచ్చిపోతే డెడ్ బాడీని ఇవ్వండి, కాల్ చేస్తే బూడిదివ్వండి, అదైనా 4 చోట్ల కలుపుకుంటామనే మాట మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా గుండె తరగదా అని అనుకున్నాను. అదేమంటే అతను రవిడి అంట, గ్యాంగ్స్టార్ అంట, పెద్ద క్రిమినల్ సామ్రాజ్యం ఉందంట, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కోర్స్ అతను 2-3 కేసుల్లో ముద్దాయి కావచ్చు. నిజంగా అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి అంత డాన్ ఉంటే ఆ అమ్మాయి గుడిసెలో ఉండాల్సిన అవసరం ఏంటి? 500 అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అన్నదమ్ములు 500 ఇస్తే 200 అట్టి పెట్టుకుని 300 పంపించాల్సిన అవసరం ఏంటి? ఇవాళ ఒక మీడియా సెక్షన్ దుర్మార్గంగా అతని మీద ట్రోల్ చేస్తూ ఉంది. ఎస్, కొన్ని కేసుల్లో ఉన్నాడు, క్రిమినల్ నేచర్ ఉందనుకుందాం, చంపేస్తారా? చెప్పని అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ ఒక వాస్తవాన్ని చెప్పదలుచుకున్నా. ఎవరైనా చనిపోతే, మన తండ్రి చనిపోతాడు దురదృష్టవశాత్తు, లేదా మన బంధువులు చనిపోతారు దురదృష్టవశాత్తు. ఆ బాధ ఎలా తీరిద్ది? చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పట్టుకుని ఏడ్చి 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 హిందూ సాంప్రదాయం ప్రకారమో లేకపోతే వారి సాంప్రదాయం ప్రకారమో కర్మకాండలన్నీ చేసి శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడ దహనం చేసో ఖననం చేసో పూడ్చో 4 మాటలు మాట్లాడుకునో ఏడ్చో బంధువులందరూ, అప్పుడు గుండెలో భారం దిగుతుంది. అవునా కదా? చెప్పమని అడుగుతా ఉన్నా. మన తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా వారి శవాలను తీసుకువెళ్ళి మోసుకెళ్ళి ఆ క్రతువు చేసినప్పుడు గుండెల్లో భారం దిగుతుంది. ఇలాంటి అవకాశం కూడా ఇవ్వలేదే. కనీసం చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ తల్లికి చూపిస్తే కొంత భారం దిగేదే. చివరికి క్రతువు చేసుకునే అవకాశం కూడా, చివరికి దహనం చేసుకునే అవకాశం కూడా, చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని క్రతువు కార్యక్రమాలు చేసుకునే అవకాశం కూడా ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం నీచం
భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. పౌర సమాజం ఆలోచించుకోవాలి. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, వెళ్ళండి, కలవండి, వారిని ఓదార్చండి అని చెప్పినటువంటి సందర్భం. ఈ విషయాన్ని ఒకటి మేమేదో పొలిటికల్గా లబ్ధి పొందటం కోసం చేయటం లేదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. గుండె మండి బాధపడి మేము చేస్తున్నాం, బాధతో చేస్తున్నాం. ఆ తల్లి ఆవేదన వెళ్ళలేక చేస్తున్నాం. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడు కూడా కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వాళ్ళు శిక్షింపబడాలా. లైక్ తమిళనాడులో మీ అందరికీ తెలుసు, ఇలాగే లాకప్ డెత్లో తండ్రి కొడుకులు ఇద్దరిని చంపేస్తే తమిళనాడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది కూడా ఉరిశిక్ష వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు వేసింది ఉరిశిక్ష. కాబట్టి ఇలాంటి లాజికల్ ఎండ్ జరగాలి. భారతదేశంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగాలంటే భయపడాలి పోలీస్ వ్యవస్థ. అప్పటిదాకా ఈ కుటుంబం ధైర్యంగా నిలబడి ఈ వ్యవహారాన్ని చేయాలని, దానికి మేము మద్దతు ఉంటామని, మాతో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో, పౌర హక్కులు కాపాడుకోవాలనే బాధతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళి ఈ సమాజంలో ఒక మార్పు కోసం, పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టడం కోసం అందరూ కలిసి రావాల్సిందిగా ఇవాళ చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ ఇంటి ముందు నిలబడి, ఆ చనిపోయిన సాయికృష్ణ యొక్క తల్లిని పరామర్శించి, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని అర్థిస్తున్నాం, సపోర్ట్ చేయండి, ఈ బాధాకరమైనటువంటి విషయాలను ప్రపంచానికి తెలియపరచండి అని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.